హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. మన మేనం శ్యామ్తో కలిసి ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంది, అక్కడ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు ఏంది, ఆ తర్వాత మూవీ వార్తలు, స్పోర్ట్స్ వార్తలు కూడా చూద్దాం. ఒకసారి అంతకన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. ఒకప్పుడు ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనే నినాదాన్ని అందిస్తే ఆధిపత్య కులాల నాయకులు మాత్రం పేదరికాన్ని నిర్మూలించక రాజకీయాల్లోకి పేదలను రాకుండా నిర్మూలించారు. వాజీబేది 70 ఏళ్ల రాజకీయ చరిత్రలో అణగారిన జాతులకు ఇప్పటి వరకు రాజ్యాధికారం దక్కిన దాఖలాలు లేవు. మొన్న రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు కూడా అచ్చం ఇలానే అనిపిస్తున్నాయి. రాజకీయాల్లో, పారిశ్రామిక రంగంలో, వైద్య రంగంలో అగ్ర కులాల పెత్తనమే 80% ఉందంటే దేశంలో అట్టడుగు కులాలకు ఇంకా స్వాతంత్రం రాలేదని అర్థమవుతుంది. బడుగు బలహీన వర్గాలను అడ్డు పెట్టుకొని పెత్తందారులు అన్ని వ్యవస్థల్లో తిష్ట వేసుకుని కూర్చున్నారు. 100% ఉన్న జనాభాకు చట్టసభల్లో అవకాశాలు కల్పించక నామమాత్రపు పదవులతో సరిపెట్టి రిజర్వేషన్లో మోసం చేస్తున్నారు. కులగణనతోనైనా బీసీల తలరాతలు మారేనా, లేక అగ్రవర్ణ నాయకుల కుట్రలు కుతంత్రాలకు పాల్పడి బహుజనుల నోటికాడి బుక్క గుంజుకునేనా అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న అంటే వాస్తవంగా ఇందిరాగాంధీ గరీబీ హఠావో అంటే పేద ప్రజలు రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకున్నారు ఈ రాజకీయ దుర్మార్గులు అని చెప్పుకోవచ్చు కొంతమంది. జీవన్ రెడ్డి మల్లారెడ్డి వ్యాఖ్యలు స్వాగతించాలి. తెలంగాణలో బీసీ ఓట్ల విషయంలో, జనాభా విషయంలో రాజకీయ పార్టీల ధృవాలు వేరైనా బీసీల రాజ్యాధికార విషయంలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి, తర్వాత బీఆర్ఎస్ నేత వికటకవి మల్లారెడ్డిలు బీసీల రాజ్యాధికార విషయంలో బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలను బీసీ వర్గాలు స్వాగతిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తెలంగాణలో పట్టుమని 10% లేని రెడ్డి సామాజిక వర్గం 12% రిజర్వేషన్ పొందడం సబబు కాదని ఆయన అనేక సందర్భాల్లో నొక్కి చెప్పుకురావడం గమనార్హం. అంతేకాకుండా జీవన్ రెడ్డి నేటి కాంగ్రెస్ సర్కార్ వేస్తున్న అడుగులపై ఆయన తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా గణాంకాలు చెప్పడంలో అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం నింపుతుందని చెప్పక తప్పదు. అయితే ఇక్కడ జీవన్ రెడ్డి కానీ, తర్వాత ఇక్కడ మల్లారెడ్డి కానీ, మాజీ మంత్రి మల్లారెడ్డి కానీ, మిర్యాలగూడ బీసీ గర్జన దుమ్ము రేపుతుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ కేంద్రంలో ఈ నెల 3న జరిగిన బీసీ గర్జన సభ రాజకీయ వర్గాల్లో దుమ్ము రేపుతుంది. సభ జరిగిన తీరు జనం హాజరు జీర్ణించుకోలేని అగ్రకుల వర్గాలు బీసీలో కుంపడి రాజేసే పనిలో పడి బీసీలో ఉన్న భజన పనులను బీసీ నాయకత్వంపై ఉసిగొలిపే కార్యాచరణకు శ్రీకారం చుట్టిన ఉప్పెనలాగా ఎగిసిపడుతున్న బీసీల సముద్ర కిరటాల తాకిడికి కొట్టుకపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఒక్కటైతే చెప్తా ఉన్నాం, నిజంగానే బీసీల కోసం ఎవరు చిత్తశుద్ధిగా పనిచేసినా కూడా వాళ్ళ వెంట ఆర్ కృష్ణన్న వెంట ప్రజలున్నారు, ఇక్కడ జాజుల వెంట ప్రజలున్నారు, నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఎవరి వెంట 100% ప్రజలున్నారు. కానీ ఇప్పుడే ఎందుకు చర్చ జరుగుతుంది బీసీలకు సంబంధించింది? మిర్యాలగూడలో సభ పెట్టిన తర్వాత తీన్మార్ మల్లన్న పైన ఎందుకు అటాకింగ్ జరుగుతూ ఉంది బీసీలకు సంబంధించింది? ఎక్కడ చూసినా ఏ ముగ్గురు కలిసినా కూడా బీసీల చర్చ ఎందుకు జరుగుతూ ఉంది రాజకీయ పార్టీలలో అనేది కేవలం మీరు అర్థం చేసుకోండి. కచేరికారు ముచ్చట్లు చూసుకుంటే మెగా అందరి వాడు కదనే ముత్యాలు కాక, అవును బిడ్డ ప్రభాకర్, ఎందుకు అట్లా అడిగితివి? మొన్న మెగా సారు అన్ని రాజకీయ పార్టీలకు కోట్లు ఇచ్చి ఎన్నికల బాండ్లు ఇస్తే సంకలు గుద్దుకున్న లీడర్లు మా మెగా అన్నోళ్ళు ఇవాళ గిట్లా అంటుండేంది అన్న అని చెప్పేసి మళ్ళా వాళ్ళు అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళ మెగా, అందరు మెగానే. డొనాల్డ్ ట్రంప్ వల్ల ప్రపంచ దేశాలకు ఏం లాభం? అమెరికా అధ్యక్ష పదవి ఎలక్షన్లో డొనాల్డ్ ట్రంప్ విజయం, కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య పోరాపోరి ఒక వ్యాసం వచ్చింది. తాడిశెట్టి క్రాంతి కుమార్ ప్రత్యేక వ్యాసం రాసిన రాజకీయ విశ్లేషకులు. ఇక వర్గీకరణ అంశంపై వర్గాలుగా చీలిపోయిన మాల మాదిగలు, ఇక హైకోర్టు తీర్పు, తదనంతర పరిణామాలు అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిన మళ్ళీ మొదలైన మాదిగల యుద్ధం, సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు గంట సోమన్న. ఇక యాదాద్రి జిల్లా సిపిఎం కార్యదర్శి ఎండి జహాంగీర్ శనార్థి తెలంగాణ సంస్థ నారాయణపురం జమిలీ ఎన్నికలకు సిపిఎం వ్యతిరేకం అంటూ ఒక వార్త. అగ్ర కుల అవమానాలు భరించలేం, మాదిగ జాతి అంటేనే అగ్ర కులస్తులు నీచంగా చూస్తున్నారు. మరి ఎందుకుంటున్నారా? కుల పరమైన సాంఘిక సేవలు బహిష్కరిస్తున్నాం, ధిక్కరించిన వారికి 50,000 జరిమానా. గ్రామంలో మాదిగల తీర్మానం. మోతే మండలం నామవరంలో ఆలస్యంగా వెలుగులోకి. కారణం నిజంగా ఈ టైంలో కూడా ఇదేందో అంతా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే పారదర్శకంగా పౌర సేవలు అధికారులు బాధ్యతగా పనిచేయాలి. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
ఇక రోడ్డు పైన కూరగాయల విక్రయాలు వాహనదారులకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సర్వేను బహిష్కరించిన గుండంపల్లి గ్రామస్తులంట. ఎక్కడ? నిర్మల్. ఇక పేదలకు వరం సీఎంఆర్ఎఫ్ పథకం, ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి. కానపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్. ఇక ఫుడ్ పాయిజన్ పై ప్రభుత్వం స్పందించాలి. విద్యార్థులకు ప్రాణాలకు హాని జరిగితే జైనూరు తరహా దాడులు చేస్తామని చెప్పేసి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ హెచ్చరిక. ఒక చోట భూమి చూపించి మరో చోట పట్టా చేసిండు చెన్న కళావతి. ఓ మస్తు ఇట్లా మస్తు ఉంటాయి. నిర్మల్లో గ్రిల్ లైన్ హోటల్ సీజ్ చేసిందంట. కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష అంటా ఉన్నారు నిర్మల్లో. ఇక పీడిఎస్ బియ్యం పట్టివేత మంచిర్యాలలో. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే 70% ధాన్యం దళారుల పాలు. ప్రైవేట్గా అమ్ముకున్న రైతులకు కూడా బోనస్ ఇవ్వాలి. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేస్తారు. ఇక నేడు ట్రస్మా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఉండబోతుంది నిజామాబాద్ లో. నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఇక పర్యాటక శోభ. ఎకో టూరిజం ప్రాంతంగా ఏర్పాటుకు సన్నాహాలు. పర్యాటక శాఖకు 12.30 ఎకరాల భూమి అప్పగింత. కాంగ్రెస్ సేవాదల్ శతాబ్ది వేడుకలకు తరలి రావాలని నిజామాబాద్ అర్బన్ నుంచి పిలుపునిస్తున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలి. PYL జిల్లా ఉపాధ్యక్షుడు సాయినాథ్ డిమాండ్ చేస్తున్నాడు. నిజామాబాద్ డిమాండ్ గానీ ఏం ఫోటో రైల్వే స్టేషన్ ఫోటో ఏమొచ్చింది, అసలు దీనికి సంబంధమే లేదు. ఇక రోగుల ప్రాణాలతో చెలగాటం. ప్రాణప్రాయ స్థితిలో ఉన్న రోగిని పట్టించుకొని విష్ణుప్రియ హాస్పిటల్ యాజమాన్యం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువు పొడిగించాలి. తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్ ఆర్మూర్ నుంచి చేస్తా ఉన్నారు. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. సమస్యల సుడిగుండంలో కానీ ప్రభుత్వ ఆసుపత్రి. మందులు దొరక్క అవస్థలు పడుతున్న రోగులు. ఆసుపత్రిలో విఫలమైన శానిటేషన్ వ్యవస్థ. ఆసుపత్రి సూపరింటెండెంట్ను వెంటనే మార్చాలి. అఖిల భారత యువజన సమాఖ్య నాయకులు. గోదావరి ఖని మీన్స్ గోదావరి ఖని, పేట మీన్స్ సూర్యాపేట. ఇక మ్యాచర్ వచ్చిన ధాన్యం ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలి. వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీలో జగిత్యాల జిల్లా కలెక్టర్. ఇక కాంగ్రెస్ టీఆర్ఎస్ అభివృద్ధి చేయలేదని ఆయన అంటించాడు కానీ మల్లారెడ్డి అల్లుడు, మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నాడు కదా అల్లుడు. పరదా మాటున అనుమతులు లేని అక్రమ షెడ్డు నిర్మాణం. గతంలో కూల్చిన మళ్ళీ దర్జాగా నిర్మాణం. అక్రమ షెడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవాలంటున్న BJMC 20వ డివిజన్ కార్పొరేటర్ సాగర్ గౌడ్. ఇక సమగ్ర కుటుంబ సర్వేలో నిర్లక్ష్యం వద్దు. సమగ్రంగా సర్వే నిర్వహించి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాలి. తప్పులు దొర్లితే ఎమ్యూనరేటర్లదే బాధ్యత. ఇక నార్సింగిలో జరుగుతున్న కుటుంబ సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఇక చదువుతో పాటు క్రీడలో రాణిస్తున్న టైనీ స్కాలర్ స్కూల్ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి ప్రోత్సహిస్తున్న టైనీ స్కాలర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు నాగా సీత. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి అద్భుత ఫలితాలు. అదే స్ఫూర్తితో తెలంగాణలో పార్టీ బలోపేతానికి శ్రేణులు పనిచేయాలి. సనత్ నగర్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు కాట్రగడ్డ. మళ్ళా టీడీపీ వచ్చి తెలంగాణలో ఏం చేస్తుంది? ఇంకా మళ్ళీ ఆంధ్రలో పాలన రావాలనా? మీ పైన కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం కదా, మళ్ళీ మీరెందుకు? కుల గణనలో నో క్యాస్ట్ నో రిలీజియన్ కాలంను చేర్చాలి. కుల నిర్మూలన పోరాట సమితి విజ్ఞప్తి. కొంతమంది కులం వద్దని అనుకుంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. సమగ్ర సర్వేలో తలెత్తుతున్న సమస్యలు. ప్రజలు లేని సమయంలో పూర్తి వివరాలు ఎలా వస్తాయి? మధ్యాహ్నం అయితే గ్రామాలు ఖాళీ అయ్యే పరిస్థితి. ఇతరుల ద్వారా తీసుకుంటే ప్రభుత్వానికి పూర్తి సమాచారం వస్తుందా? ప్రభుత్వ పెద్దలు ఓ నిర్ణయం తీసుకోవాలంటున్న మేధావులు. అంటే ఇక్కడ కుత్బులాపూర్లో మనోళ్ళు ఉంటారు. పాలమూరులో అంటే కష్టం పోతే నార్మల్ గా అరే ఇప్పుడు కులగణన అంటే నాకు ఏ కులమో నీకు కావాలి, నాకున్న ఆస్తులు ఎందుకని అడుగుతున్నారు వాళ్ళు. ఆస్తులు చెప్పట్లేదు ఎవరు. అక్రమ మాదారి కుర్మ కుల నమోదులను చేపట్టకూడదు. కుల గణనలో నమోదు చేసే అవకాశం ఉంది, గుర్తించండి. కులాన్ని చేర్చొద్దంటారు. మాదారికు ఇక విద్యాశాఖలో అవినీతి పరుడు. ఏసీబీకి పట్టుబడిన మహబూబ్ నగర్ డిఈఓ రవీంద్రను అదుపులోకి తీసుకున్న ఏసీబీ డిఎస్పీ కృష్ణన్ అంట. ఇక లాభాల వాట పట్టింది తెలంగాణ వ్యవసాయం. అన్నం పెట్టే రైతు క్షేమంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి. రోడ్డుపైనే వరిధాన్యం మారబోశారు. ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు. ఇట్లా ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. అవినీతి చైర్మన్ శంబిరెడ్డిని తొలగించాలంటూ డైరెక్టర్ రాజీనామా. 77,000 బస్తాల ధాన్యాన్ని దుర్వినియోగం చేశారు వైస్ చైర్మన్ గుమ్మడవెల్లి కృష్ణకుమారి.
ఇక్కడ గరిడేపల్లి నుంచి ఇక భక్త కన్నప్ప బిరుదును పొందిన కోటగిరి మురళి నల్గొండ నేత్ర హాస్పిటల్ వారికి నేత్రదానం చేస్తూ ఉన్నారంట. ఇక పౌష్టికాహారం పేరుతో కుళ్ళిన గుడ్లు పంపిణీ వేములపల్లి మండలం శెట్టిపాలెం అంగన్వాడీ కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. ఈ గుడ్లు తింటే పరిస్థితి ఏంటని లబ్ధిదారులు పాపం బాధపడుతున్నట. ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. చెరువులు కుంటలను నవాబ్ పేరిట రిజర్వాయర్ నుండి నింపాలి. 2 లక్షల రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇందిరా మహిళలను నిరుపేదలకు పంచాలి. మీరు అనుకున్నట్టు ఏముండదు, ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుంది. మిర్యాలగూడలో సమగ్ర కుటుంబ సర్వే తనిఖీ. ఇక పారదర్శకంగా సర్వే నిర్వహించాలి. అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వద్దు. మీ సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గోప్యంగా ఉంటుందో ఏందో. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. చెక్ పోస్టుల వద్ద సిబ్బంది దందాలు. డబ్బు కొడితే రూల్స్ పాటించాల్సిన అవసరం లేదంట. నిబంధనలకు తుంగలో తొక్కుతున్న దంతాలపల్లి చెక్ పోస్ట్ అధికారులు. రసీదు ఇవ్వకుండా డబ్బులు జేబులో వేసుకుంటున్న సిబ్బంది. రసీదు రాసేది తక్కువ, జేబులో వేసేది ఎక్కువ. దంతాలపల్లి డోర్నకల్ నియోజకవర్గం మండల కేంద్రం గ్రంథాలయం పాఠకులకు వసతులు కల్పించాలి. ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్. భక్తులతో కిటకిటలాడుతున్న పంచలింగాల శివాలయం. బంధువులు ఆత్మీయులతో ఊరంతా పండుగే. డప్పు చప్పుళ్ళు మేళతాళాల నృత్యాలతో విగ్రహాలని నిన్న ఊరేగించిండ్రు. శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ను సీజ్ చేయాలి. సర్వీస్ ఛార్జ్ పేరుతో అక్రమ వసూలు. ఆరోగ్య శాఖ నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు. ప్రజలను మోసం చేస్తున్న సంస్థపై క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు బోడా రమేష్ నాయక్. సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలి. నోడల్ అధికారిగా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, పర్యవేక్షణ అధికారిగా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా. ఇట్లా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. 11 నుంచి వైరాల జోనల్ స్పోర్ట్స్ మీట్ అంట. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జోనల్ అధికారి కొప్పుల స్వరూపారాణి వెల్లడించింది. సకాలంలో రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నాగుల వంచలో పలు రోడ్లకు శంకుస్థాపన. మా గ్రామాల్లో పాఠశాల భవనం నిర్మించాలి. విద్యకు దూరం అవుతున్న ఆదివాసీ పిల్లలు భవనాల కోసం రాజయ్య నగర్, కాంతిపురం ఆదివాసీ బిడ్డల ఎదురుచూపులు. సర్వేకు అందరూ సహకరించాలి. ఇంటి పన్నుకు సర్వేకు సంబంధం లేదు. ముదిగొండ తహసీల్దార్ సునీత ఎలిజబెత్. ధాన్యం కొనుగోలు సజావుగా సాగాలి. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కూరనేని సాంబశివరావు. 108లో ప్రసవం, తల్లి బిడ్డ క్షేమం సమయస్ఫూర్తి ప్రదర్శించిన 108 వెహికల్. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా. ఇవాల్టి నుంచి T20 సిరీస్ జరుగుతుంది. సఫారీల సొంతగడ్డ డర్బన్లో తొలి మ్యాచ్ ఉంటుంది. పోరుకు సిద్ధమైన ఇరు జట్లు. భారత్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్. ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL 2025 రిటెన్షన్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల దూకుడు. రిటర్న్ చేసుకున్న ప్లేయర్ల లిస్ట్ రిలీజ్. మెగా వేలంలో తేలనున్న తుది జాబితా. ఇక కెప్టెన్తో రగడ. మ్యాచ్ మధ్యలో గ్రౌండ్ వేడిన బౌలర్ జోసెఫ్ అంట. 10 మందితోనే ఫీల్డింగ్ చేసిన టీం అంట. వెస్టిండీస్. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. క్రిస్మస్ సీజన్ పై ఫోకస్. పోటీ పడుతున్న నితిన్ అలరి నరేష్ సినిమాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు. ఇక తగ్ లైఫ్ టీజర్ రిలీజ్ చేసిందంట. కమల్ బర్త్డే స్పెషల్ గా విడుదల చేసిన మేకర్స్. ఇక పృథ్వీరాజ్, సుకుమారన్, ధైరా, కరీనా కపూర్ తో కలిసి సినిమా. ఇక కొత్త లుక్ లో అనుష్కనంట. చేతిలో చుట్ట, రక్తంతో తడిసిన ముఖం, గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఘాటీ పోస్టర్ విడుదలనంట. ఘాటీ కొత్త లుక్, డిఫరెంట్. ఇది నిన్న కబడ్డీ పోటీలకు సంబంధించిన పిక్చర్స్ ఇవన్నీ చూడొచ్చు మీరు. జెండా ఆవిష్కరణ అన్ని కూడా చాలా అద్భుతంగా జరిగింది ప్రోగ్రామ్ నిన్న. మంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అద్భుతంగా జరిగినాయి. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కులగణన సరే గ్రామ పంచాయతీ మాదాపూర్. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉన్నాడు క్యూ న్యూస్. నేను మీ మేడం షా, మీ సిద్ధగోని సుదర్శన్, కెమెరామెన్ నవీన్తో.